బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ ఉన్నారు. అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. ఎట్లున్నారు అక్క? ఓకేరా, రైట్ ఫైనా? ఫైన్. మీరు ఎట్లున్నారు? ఆల్ గుడ్. అక్క ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి మాటల్ని? రేవంత్ రెడ్డి మాటలు పని చేత కానోడు ఏ విధంగా మాట్లాడతాడో, ఒక చేతగాని ఓడు మాట్లాడే మాటలు లెక్కనే చూస్తాము. పనిమంతుడు పందిరేస్తే కుక్కతో కదలిగి కూలిపోయింది అన్నట్టుగా ఉన్నది ఆయన పాలన, ఆయన మాటలు. అంటే రాష్ట్రం దివాలా తీసింది, ఆగమైపోయింది, నన్ను కోసిన రూపాయి వెళ్ళది నా దగ్గర, యోగిసండి మాటలు మాట్లాడుతుంది కదా. ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసింది అనేసి, రాష్ట్రం అప్పుల పాలైంది అనేసి ప్రపంచవ్యాప్తంగా ఇజ్జత్ తీసిండు. నిన్న తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నాడు. తెలంగాణ అంటేనే పోరాట పటిమయున్న నేల. తెలంగాణ అంటేనే వాళ్ళు ఏది కావాలనో అది నెరవేర్చుకుంటారు. ఏ విధంగానైనా పాలించడం కూడా తెలంగాణలో లెక్కనే పాలించాలనేసి దేశమే మన వైపు చూసే విధంగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు పాలించిండు. ఆ విధంగా ఉన్న నేలను ఇప్పుడు భ్రష్టు పట్టిస్తున్నాడు ఒక దివాలా కోరోడు. ఆ 10 ఏళ్లలో దివాలా తీసేటట్టు చేసిండ్రు, ఆగమైంది. ఆ అప్పులు కట్టలేకని ఇప్పుడు ఆగమైతున్నా, నేను అందుకే ఆగమైతుంది అంటుండు కదా. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 4,17,000 కోట్ల అప్పులు చేసి కాళేశ్వరం కట్టిండు. అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం కట్టిండు. ప్రతి చెర్లకు రిజర్వాయర్లకు నీళ్ళు ఇచ్చిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతు బంధును ఏ రైతుకు ఆపలేదు. రైతు బీమాను ఆపలేదు. ఉచిత కరెంటును ఆపలేదు. పేదోళ్ళకు వచ్చే పెన్షన్లను 2,200 పెన్షన్ను 2,000 కూడా ఏ సమయానికి ఇవ్వకుండా ఆపలేదు. మరి రేవంత్ రెడ్డి అనేటోడు పరిపాలనకెక్కి 16 నెలలల్లా 1,50,000 కోట్ల అప్పులు చేసి ఎవరికి ఇచ్చిండు? గుడి కట్టిండా, బడి కట్టిండా, లేకపోతే 2,000 పెన్షన్ను 4,000 చేసి ఇచ్చిండా? దేనికోసం అప్పులు చేసిండు? కేసీఆర్ గారు ఇటుక వేర్చి అప్పులు కట్టడం కోసం అప్పులు చేసిన అనేది పెద్ద ఫాల్స్ ముచ్చట. అంటే ఆయన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారు ఇటుక పేర్చి తెలంగాణను పునర్నిర్మాణం చేసి దేశమే మన వైపు చూసే విధంగా చేసిండు. మన ఏవైతే ఉన్నాయో పథకాలను బీజేపీ లాంటి, భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ లాంటి కాపీ కొట్టే విధంగా చేసిండు. మిషన్ భగీరథ పథకాన్ని హర్ ఘర్ జల్ అనేసి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు కాపీ కొట్టిస్తున్నారు. పిఎం కిసాన్ యోజన అనేసి పెట్టిండ్రు, మన రైతు బంధును కాపీ కొట్టి. ఆ విధంగా చేసిన తెలంగాణను ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే దగుల్బాజీ, ఒక ఉద్యమ ద్రోహి వచ్చి నిలువునా ముంచేస్తున్నాడు. ఇవన్నీ చేతగానోడి మాటలు లెక్కనే చూడొచ్చు. ఇప్పుడు ఉద్యోగులకు అదిస్తా ఇదిస్తా అన్నాడు. అధికారంలో రావడానికి గిన్ని హామీలను ఇచ్చిండ్రు. ఈ 420 హామీలల్లా ఉద్యోగులున్నారు, యువకులున్నారు, మహిళలున్నారు, అత్తలున్నారు, మామలున్నారు, రైతు కూలీలున్నారు, కౌలు రైతులున్నారు, రైతులు కూడా ఉన్నారు. కౌలు రైతులకు లేవు ఇంకా 15,000 రూపాయలు ఇచ్చుడు గగనమే అంటున్నారు కదా నిన్న తుమ్మల నాగేశ్వర్. ఇప్పుడు మరి ఆ మాట రైతులతోటి ముందు చెప్పాలి కదా. అధికారంలోకి రావడానికి నువ్వేదైనా చేస్తావు, తిమ్మిని బమ్మి చేసి అధికారంలోకి వస్తావు. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న కథలు చేస్తున్నావు. ఇప్పుడు అధికారంలోకి రావడానికి ప్రతి ఇల్లు గడప గడప తిరిగేసి నువ్వు తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి ఏమేమి హామీలు ఇచ్చినావు నీకు అప్పుడు గుర్తుకు లేదా? అప్పుడు దివాలా తీసింది రాష్ట్రం అనేది తెలియదా? కేసీఆర్ గారికి పాలన చేతనైతే లేదు, నేను వస్తే అజ్జేస్తా ఇజ్జేస్తా అని చెప్తివి. నా లెక్క రైజింగ్ ఎవడు చేయడు. రియల్ ఎస్టేట్లో నేను మునిగి తేలినా, రియల్ ఎస్టేట్ నేను వస్తే ఆకాశాన్ని అంటుతుంది అని చెప్తివి. ఇప్పుడు భూముల కొనుగోళ్లు లేవు, అమ్మకాలు లేవు. ఒకవైపు రైజింగ్ తెలంగాణ అంటారు, ఒకవైపు ఏమో అస్తమిస్తున్న తెలంగాణ అంటారు, దివాలా తీసిన తెలంగాణ అంటారు. ఏం చెప్తారు? అసలు వాళ్ళ మాటలకు వాళ్ళకే పొంతన లేదు. ఒకలేమో రైతు బంధు మొత్తం అందరికి రైతులకు రుణమాఫీ 100% చేసినామని ఒక మంత్రి అంటాడు. ఇంకొక ఆయన వచ్చి 70% చేసినాం, ఇంకొక 30% ఇంకా చేయాల్సి ఉన్నది అనేసి ఇంకొక ఆయన అంటాడు. ఇప్పుడు రైతు భరోసా అందరికి వేసినాము, ఇక మేము లేము అనేసి ఇంకొక మంత్రి వచ్చి అంటాడు. ఇక ముఖ్యమంత్రి ఏమో ఇప్పుడు లేవు, రైతు భరోసా పైసలు తర్వాత ఇస్తా అని అంటాడు. అంటే వాళ్ళకు పొంతన లేని మాటలు. ఒక నాయకుడు ఉన్నాడు అనుకో, ఆ నాయకుడు చెప్పు చేతలల్లా కింద మంత్రివర్గము వాళ్ళందరూ నడిస్తేనేమో యూనిటీ ఉంటుంది. ఈయన మాటలు వినేటట్టు వాళ్ళు లేరు, వాళ్ళ మాటలు వినేటట్టు వీళ్ళు లేరు. వాళ్ళకు పొంతన కుదురతలేదు. వాళ్ళకు పొంతన కుదరకుండా వాళ్ళ జేబులు నింపుకునే పనులు చేసుకుంటారు. వాళ్ళు ఆస్తులల్లా ఎక్కిపోతున్నారు.
కానీ తెలంగాణను మాత్రం నిలువునా ముంచుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలైపోయింది అనేసి ప్రపంచవ్యాప్తంగా ఇజ్జద్దిస్తున్నారు. వీళ్ళు జేబులు నింపుకుంటున్నారని మీరు అంటున్నారు, కానీ ఉన్నాయని బీఆర్ఎస్ వాళ్ళు జేబులు నింపుకొని పోయినరు, చదువుకొని పోయినరు, ఇప్పుడు ఏం లేకుండా చేసిపోయినరు, రాష్ట్రానికి గందుకే ఆగమైంది అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు జేబులు నింపిర్రా లేకపోతే పేద ప్రజల కడుపులు నింపినరా అనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి తెలుసు, ప్రతి ఒక్క అవ్వకు తెలుసు, ప్రతి ఒక్క తాతకు తెలుసు, ప్రతి ఒక్క బిడ్డకు తెలుసు. కేసీఆర్ గారు 200 పెన్షన్ను 2000 చేసి వాళ్ళ మందుల ఖర్చులకు వాళ్ళ తిండి ఖర్చులకు ఇచ్చిండు. మరి నువ్వు 2000 పెన్షన్ను 4000 చేస్తా అని చెప్తివి, మరి 4000 చేసింది ఉన్నదా? ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తా అని చెప్పినావు. 200 కోట్లు పెట్టి అందాల పోటీలు చేయడానికి నీకు పైసలు ఉన్నాయి. నా పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చేటందుకు నీ దగ్గర పైసలు లేవు, నా దగ్గర పైసలు లేవు, దివాలా తీసింది అని అంటాను. నువ్వు జెట్లల్లా అక్కడిక్కడ మంచి విలాసవంతమైన ఫ్లైట్లలో పోవడానికి నీ దగ్గర పైసలు ఉన్నాయి. ప్రజా పైసలను నువ్వు దుర్వినియోగం చేస్తావు. కానీ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడానికి నీ దగ్గర పైసలు లేవు. ఇవన్నీ ఏంటంటే ఎవరి చేతులను వాళ్ళ నెత్తి మీదనే పెట్టే ప్రయోగాలు చేస్తున్నాడు. నేను ఏం చేసుకుంటారో చేసుకోండ్రి, ఇక నాకు శాతం అయితే లేదు, నేను గింతే అంటాడు. ఇగో ఈ చేతగాని మాటలు మాట్లాడకపోతే రాజీనామా చేసి పక్కకు పోవచ్చు కదా. 2018లో ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టారు. నిన్న దాదాపు వాళ్ళ ఆర్టీసీ కవాతను ఒకటి ఏర్పాటు చేసుకుని అక్కడికి పోతే వాళ్ళ కార్మికులను ప్రశ్నిస్తే వాళ్ళు అడుగుతారు, కేసీఆర్ అట్లనే చేసిండు, రేవంత్ రెడ్డి అట్లనే చేస్తుండు అంటే, ఇలా ఆ రోజే ఆర్టీసీ కార్మికులను పట్టించుకున్నట్లయితే కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుల పట్ల ఇంత వ్యతిరేకత రేవంత్ రెడ్డి లెక్క దగుల్బాజీ మాటలు కేసీఆర్ గారు మాట్లాడరు. ఆయన ఒక విజన్ ఉన్న లీడరు. ఆయనకు ఎప్పుడు ఏం చేయాలి, ఎవరిని ఎప్పుడు ఏం చేయాలనేది ఆయనకు తెలుసు. ముందే నేను గిదిస్తా గదిస్తా అని చెప్పడు. ఈ చెప్పకుండానే అన్ని చేసే నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళను తీసుకుందాం అనుకున్నారు, కానీ ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుదాం అనుకున్నారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాత అధికారంలోకి మనమే వస్తాం, మన బిడ్డలను మనమే కాపాడుకుంటాం, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా చేద్దామనేసి బాపు కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ ఏమైంది? రిజల్ట్స్ వచ్చేసరికి కొంచెం ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయినా కూడా రేవంత్ రెడ్డి అనేటైనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్పించుకుంటామని చెప్పిండు కదా. నువ్వు ఇచ్చిన హామీలలో ఉన్నది కదా, ఆ హామీని నెరవేర్చు. నీకు ఏది అడ్డొస్తుంది? పిఆర్సీలు ఇవ్వకపోతేవి, డిఏలు ఇవ్వకపోతేవి, ప్రభుత్వ ఉద్యోగుల మీదనే నువ్వు రాజకీయం చేసి గద్దెనెక్కి కూర్చున్నావు. ఇప్పుడు వాళ్ళనే అనరాని మాటలు అంటున్నావు, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నావు. తెలంగాణ ఉద్యమంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆర్టీసీ ఉద్యోగులకు కానీ ఒక కీలక పాత్ర. వాళ్ళని ఏమంటారంటే, కోసుకొని తింటారా, నన్ను వండుకొని తింటారా అని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు? కోసుకొని తినే నైజం, వండుకొని తినే నైజం వాళ్ళకు లేదు. నిన్ను కోసుకొని కాకులు గద్దలు కూడా తినాయి. ఎందుకంటే నువ్వు గంత మూర్ఖుడివి, అందరికి అర్థమైపోయింది. ఆ కాకులు కూడా ముట్టాయి నిన్ను. ఇంకా ఆ ఉద్యోగులకు పాపం, వాళ్ళు ఉద్యమం చేసిన ఉద్యోగులు, వాళ్ళు అట్లాంటి పనులు చేయరు. కానీ ఆ ఉద్యోగులకు అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళు బయటికి వచ్చిర్రు, వాళ్ళ పొరలు తొలగిపోయినాయి. కేసీఆర్ఏ నయం ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు మమ్మల్ని మోసం చేసిండు అనేసి వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళు ఏది మంచి ఏది చెడు అనేసి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క ఆర్టీసీ ఉద్యోగి ఎలక్షన్ల మూమెంట్లా రేవంత్ రెడ్డికి ఓటేయాలనేసి బస్సులల్లా చెప్పినోళ్ళే. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, రేవంత్ రెడ్డి లాంటి నీచుడు పాలిస్తే తెలంగాణ రాష్ట్రం అగమ్య గోచరం అయిపోతుంది అనేసి వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ దెబ్బ ఆర్టీసీ ఉద్యోగులకే పడ్డది, ఫస్ట్ దెబ్బ యువకులకే పడ్డది, ఫస్ట్ దెబ్బ రైతులకే పడ్డది, ఫస్ట్ దెబ్బ ఎవరికి పడాలనో గావళ్ళకే పడేసి పెట్టిండు రేవంత్ రెడ్డి అనేటోడు. ఇవన్నీ చేతగాని ముచ్చట్లు. తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీయడానికే తెలంగాణ ఉద్యమద్రోహి రేవంత్ వర్యులు ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇజ్జత్ తీస్తూనే ఉన్నాడు. ఆయన మాటలు దేనికి దారి తీస్తున్నాయి అంటే, కుటుంబంలో పెద్ద అది ఇది కుటుంబ కలహాలు అని మాట్లాడుతున్నాడు. మరి కుటుంబం అంటే ఇంకో కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి మరి అన్ని కలుపుకొని పోతాడా మరి అనేది అర్థమైతలేదు. చూడాల్సిందే. ఇంకా ఇంకో కుటుంబం అంటే గురువు గారి కుటుంబం ఉన్నది కదా, మరి గురువు గారి కోసము శిష్యుడు ఆరాట పడుతున్నాడా, మరి ఎక్కడికి తీసుకుపోతాడు, ఈ దారి ఎక్కడికి పోతుంది అనేది చూద్దాం. ఇంకా మీరేమనుకుంటున్నారు? రాబోయే రోజులలో అయితే కాంగ్రెస్ను నిండా ముంచుతాడు, ఎలక్షన్ మూమెంట్లో బీజేపీలకు పోతాడు. బీజేపీ ఎట్లకున్నా గురువు గారు ఉన్నాడు కాపాడేటందుకు. తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. ఇంకా ఓకేరా. మేడిగడ్డకు పోయి ఈత కొట్టి వచ్చినట్టున్నారు. అవునరా, మేడిగడ్డలా అయితే పిల్లలు మమ్మీ బయటికి తీసుకెళ్ళు హాలిడేస్ కదా అని అన్నారు. అంటే అక్కడికి ఎందుకు, ఫస్ట్ కాళేశ్వరం తోటే స్టార్ట్ చేద్దాము. నా బిడ్డలకు కూడా, అంటే నేను నా వాళ్ళకి చెప్తేనే కదా 10 మందికి చెప్పేది కూడా.
కాళేశ్వరం తీసుకుపోతా బిడ్డ అన్న, శివుణ్ణి దర్శనం చేసుకున్నా, మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి పోయినా, కూలిపోయింది, కాలిపోయింది, కొట్టుకుపోయింది అన్న ప్రాజెక్టు పిల్లర్లు అట్లనే ఉన్నాయి నిట్టనిలుగా. ఆ ప్రాజెక్టు మీద కూడా తిరిగినాము, నా బిడ్డలకు కూడా దింపిన, కేసీఆర్ గారి ఆనవాళ్ళు బిడ్డ అని చెప్పిన, నీళ్ళకి తీసుకుపోయినా ఎట్లున్నది అని అంటే మస్తున్నది మమ్మీ అని చెప్పిండ్రు. అక్కడ ఏంటంటే ప్రాణహిత 365 రోజులు 24 గంటలు పారుతూనే ఉంటుంది. ఆ ప్రాణహిత నీళ్లను, ఆ గోదావరి నీళ్ళనే బొట్టు బొట్టు ఒడిసి పట్టి కేసీఆర్ గారు మేడిగడ్ల గేట్లను పెట్టి ఆ నీళ్ళనే రిజర్వాయర్లకు పంపింగ్ చేసి కింది ఉన్న నీళ్లను పైకి ఎత్తి పోసేటోడు. ఆ నీళ్ళ వల్లనే ప్రతి రిజర్వాయరు కుంటలు కూడా ఎండాకాలం మత్తడి దునికేటి. మరి కాళేశ్వరం నీళ్లు ఒక్క పంటకు రాలేదు అన్నారు ఈ సన్నాసులు. కాళేశ్వరంలో నీళ్ళే రాలేదు అన్నారు. ఆ కాళేశ్వరంలో నీళ్లు చూపెడదామని నేను అల్లి ఈత కొట్టిన. ట్రోల్ చేసే సన్నాసులకు ఒకటే సమాధానం, వాళ్ళు బర్రెలకే ఉడితే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా బర్రెలు అయితే నన్ను కూడా ఒక ఆడబిడ్డను బర్రె అన్నదానికి వాళ్ళకే వదిలేస్తున్నా. రేపు వాళ్ళ అక్క చెల్లెళ్ళు లేకపోతే వాళ్ళ బిడ్డలు కూడా రాజకీయాలకు వస్తారు. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టది. ఇప్పుడు నన్ను అన్నారు, రేపు నేను బిడ్డలు అంటారు. రాజకీయాలు అనేది సమాధానము సబ్జెక్ట్ మీద ఉండాలి, బాడీ షేమింగ్ల మీద కాదు. కట్టుకున్న భర్తకే బాడీ షేమింగ్ చేసే అంటే అసలు రైట్ లేదు. ఎక్కడైనా ఈ దేశంలో బాడీ షేమింగ్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. కానీ కేసులు పెడతలేను, పింక్ బుక్లో రాస్తానా ప్రతి ఒక్కడికి. మళ్ళా బాపు కేసీఆర్ వేస్తాడు. ఎవ్వరు వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టేదాన్ని కాదు, పెద్ద రాక్షసిని నేను. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ప్రతి ఒక్కరిని రాసుకుంటాను మాగా. రైట్, పార్టీలో విభేదాలు ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ఇట్లాంటి ట్రోల్స్ బాగా జరుగుతున్నాయి, ఏం చెప్తారు? ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము లేక ఇంకొక పార్టీ మతం మీద కులం మీద తిరుక్కుంటా కేసీఆర్ గారిని ఇక్కడ మొత్తం కొలాప్స్ చేద్దామని చెప్పేసి వాళ్లకు కుటుంబ కలహాలు ఉన్నాయి అనేసి సృష్టిస్తారు. బాపు కేసీఆర్ గారికి కవితక్క అన్న, కేటీఆర్ గారన్న, హరీష్ రావు గారన్న, మా సంతన్న గారన్న ఎవరైనా కూడా బాపు కేసీఆర్ గారి మాట జవదాటరు. వాళ్ళు జవదాటని బిడ్డలు వాళ్ళు. ఆనాడు తండ్రి ఉద్యమం చేస్తే బిడ్డలు వచ్చి ఉద్యమం చేసిండ్రు. ఆనాడు తండ్రి తెలంగాణ కోసము, అభివృద్ధి కోసము క్రియాశీలకంగా పనిచేస్తే బిడ్డలు కూడా వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషించిండ్రు. మామ అదే అల్లుడు కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ నలుగురు కేసీఆర్ గారి మాట జవదాటరు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసింది చెప్పుకోలేక కేసీఆర్ గారు చేసిన పనుల మీద బురద జల్లిండ్రు, అధికారంలోకి వచ్చిర్రు. ఇప్పుడు కేసీఆర్ గారి మీ కుటుంబం మీద బురద జల్లి ఆయనను ఏదో చేద్దామని చూస్తున్నారు. ఇది కుట్ర మాత్రమే, ఇవి అపోహలు మాత్రమే. ఇది కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకాలు మాత్రమే. వాళ్ళ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు, వాళ్ళందరూ కలిసే ఉన్నారు. సభ పెడతారనగా ఒక వారం రోజులు, నెల రోజులు హడావిడి నడిచింది. సభ పెట్టిండ్రు, అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? నెక్స్ట్ కార్యనిర్వహణ ఎట్లా ముంగడికి పోబోతున్నారు? అంటే రాబోయే రోజులల్లా మా సభ చూసిండ్రు కదా, మేము దాదాపుగా 10 లక్షల మంది అనుకున్నాము. 15 లక్షల మంది పైచిలకు వచ్చిండ్రు. మళ్ళా ఏంటంటే మా సభకు ఆటంకాలు చాలా సృష్టించిర్రు. రోడ్ల మీద లారీలను, ట్రక్కులను, ట్రిప్పర్లను వేయడం జరిగింది. కొంతమంది రాకపోవడం కూడా జరిగింది. అంటే సభని ఎటు చేసి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు. రేపు సభానంగా ఈరోజు ఏం ట్రోల్ చేసిండ్రు అంటే సభ వాయిదా పడ్డది, ఇక సభ నడవది అనేసి కూడా ట్రోల్ చేసిండ్రు. కానీ అన్ని అడ్డంకులను వైదొలిగి ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని పటాపంచలు చేసుకుంటా సభ విజయవంతమైంది. బాపు కేసీఆర్ గారి మాట కోసం ఆయనను చూడడానికి లక్షలాదిగా వాళ్ళ సొంత డబ్బులతోటి, వాళ్ళ సొంత వాహనాలతోటి, వాళ్ళ సొంత ఫుడ్ వాళ్ళ ఇంట్లో వండుకొచ్చుకొని మరి తినుకుంటా బాపు కోసం వెయిట్ చేసిండ్రు. పొద్దున ఎప్పుడో వచ్చిన వాళ్ళు కొంతమంది ముసలోళ్ళు రాత్రిపూట వచ్చి కూడా వెయిట్ చేసిండ్రు. దానికి నేనే సాక్షిని. వాళ్ళతో నేను వీడియో కూడా తీయడం జరిగింది. ఇంకొకటి, ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని అడ్డంకులు చేసినా కూడా రాబోయే రోజులల్లా వచ్చేది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. బాపు కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ తెలంగాణను పునర్నిర్మాణం చేస్తాడు. ఎట్లా చూస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను? నిన్న ఎంత తెలంగాణ పరువు తీసే మాటలు, తన పరువు తాను తీసుకుంటున్నాడు. ఇక్కడ తెలంగాణ పరువు తీస్తున్నా, కేసీఆర్ గారిని బద్నాం చేస్తున్నా, అప్పుల పాలు చేసిండని చెప్పదలుచుకున్నా అని చెప్పేసి తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ సమాజం నుంచి వేరు చేస్తున్నా అని అనుకుంటూ
తనను తాను జిన్న చేసుకుంటున్నాడు. చెప్పుల దొంగ అనుకుంటున్నారు, చెప్పులు కూడా నమ్మట్లేదు అంటే ఎంత తెలంగాణ సమాజం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడదలసినటువంటి మాటలేనా అవి? ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ఇవి? ఎట్లా తెలంగాణ సమాజం ఏ కోణంలో చూడాలి ఇవి? చెప్పులు ఎట్లాగో దొంగ ఓటుకు నోటు, కానీ చెప్పులు కూడా నమ్మట్లేదు, చెప్పుల దొంగ అనుకుంటున్నారని నిన్ను నువ్వు అట్లా చెప్పుకొని తెలంగాణ ఉద్యోగులను చిన్నగా చేసి చూపించి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డారు తెలంగాణ ఉద్యోగులు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనలో కేసీఆర్ వెన్నంటి నడిచిండ్రు. కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రతి పిలుపులో వాళ్ళు భాగస్వాములైనరు, రాష్ట్ర సాధనలో ఉన్నారు. ఇవాళ వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ములు, వాళ్ళ బకాయిలు, వాళ్ళు మరి రిటైర్ అయిన తర్వాత పదవీ విరమణ తర్వాత పొందాల్సినటువంటి వాళ్ళ ఏదైతే దాచుకున్నటువంటి సొమ్ములు ఉన్నాయో, రూపాయలు ఉన్నాయో ఆ పైకం ఇవ్వడానికి, ఉద్యోగులు దాచుకున్న పైకం ఇవ్వడానికి ఇవాళ నువ్వు ఎగవేయడానికి మాటలు మాట్లాడుతూ మరి ఉద్యోగులను చిన్నగా చేసి చూపిస్తేందుకు వీళ్ళకి ఇవ్వడానికి 100 రూపాయలున్న పెట్రోల్ 200 చేయాలన్నా, మరి నన్ను కోసుకొని తింటారా? మరి నిన్ను కోసుకొని ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇవి ఎక్కడి లెక్కలు? నువ్వు చెప్తున్న లెక్కలకి ఏదన్నా పొంతన ఉన్నదా? మరి నువ్వు తెచ్చిన అప్పెంత, పెట్టిన ఖర్చు ఏంది, ఎక్కడ పెట్టినావు, ఏం చేసినావు, ఎక్కడ? ఇందాక కేటీఆర్ గారు స్పష్టంగా అడిగిండ్రు, ఒక్క ఇటుక పేర్చినవా, ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినవా, ఒక్క కాలువ తవ్వినవా, ఒక్క చెరువులో పూడిక తీసినవా? ఇంకా మీ నుంచి ప్రాజెక్టులల్లో ఎండబెట్టి ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారు, దోపిడీ వచ్చిన పైసలన్నీ ఏదైతే ఆదాయం ఉన్నదో, అప్పులు ఉన్నాయో, ఆ తెచ్చిన పైసలన్నీ నేను కేసీఆర్ చేసిన అప్పులకే కడుతున్నా అని మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? స్పష్టమైన లెక్కలు ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పిండ్రు. ఎంత అప్పు చేసినామో, ఎంత వడ్డీ కడుతున్నారు, వచ్చే ఆదాయం ఎంత, కట్టే వడ్డీ ఎంత. అప్పుల స్థానంలో లిస్టులో చూస్తే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 24వ స్థానంలో ఉన్నాము. మనకన్నా 23 రాష్ట్రాలు ఎక్కువగా అప్పు తీసుకొని ఉన్నాయి. మరి ఆ 1వ స్థానం 2వ స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఈ మాట మాట్లాడట్లేదే. మనం ఎంత తక్కువ అప్పు తీసుకున్నాము, మనం ఎంత 24వ స్థానంలో ఉన్నాము అంటే మనం ఎంత తక్కువ అప్పు చేశాము. కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఎంత తక్కువో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం లెక్కలతో సహా చెప్పింది కదా. మరి మేము చెప్పుకున్న నోటి లెక్కలు, బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పుకున్న లెక్కలు కాదు కదా అవి. పక్తు అబద్ధాలు, జూటాకోర్ సీఎం, జూటాకోర్ కాంగ్రెస్, పక్తు అబద్ధాలు. తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఏం కుట్ర చేస్తూ ఉన్నారో మరి అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అవన్నీ ఎట్లా అంటే తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నారు, తెలంగాణ పరువు తీస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల మీద నిన్న మాట్లాడిన మాటలైతే ఇక మొత్తం వీళ్ళే తినేస్తున్నారు అంటే అట్లా ఉద్యోగులు అవమానపరిచినట్లు చేస్తారు. తెలంగాణ తెచ్చేవాళ్ళు వాళ్ళు, పాపం తెలంగాణ గురించి నష్టపోయిన వాళ్ళు ఇలా ఏదో మోసపోయి ఓట్లు వేసారు. జీతాలు ఎక్కిస్తాము, మీకు పర్మనెంట్ చేస్తాము, పాత పెన్షన్ విధానం తీసుకొస్తాము, కొత్త పెన్షన్ రద్దు చేస్తాము, మీకు అన్ని అవి చేస్తాం, ఏం చేస్తామంటే వాళ్ళు వేసిన తర్వాత అధికారంలోకి వచ్చిండు. ఇవాళ చేతులు లేపేసి ఇన్ని రోజులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిందని ముచ్చట్లేనవి, ఇలా తెలంగాణ ఆత్మగౌరవం మొత్తం మంట కలిసిపోయింది. ఇట్లా పైకి తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఈయన పాతాల్లోకి తొక్కేసిండు. ఇప్పటికైనా సరి చేసుకోవాలి, ఉద్యోగుల డిమాండ్ పరిష్కారం చేయాలి. గ్యారెంటీగా తెలంగాణ ఇజ్జత్ తీయద్దు, ఉద్యోగుల డిమాండ్ న్యాయమైనటివే, వాళ్ళ పరిష్కారం చేయాలా, వాళ్ళ డిమాండ్లు అన్ని కూడా నెరవేర్చాలి. ఎట్లా చూడొచ్చు రేవంత్ రెడ్డి మాటలను, ఏ విధంగా చూస్తాను? రేవంత్ రెడ్డి గారు పరిపాలించడం నాకు చేత కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ఒప్పుకున్నట్టే, పరోక్షంగా మాట్లాడినా ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజల సమాజానికి పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేయాలి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీ, ఎన్నికల ముందు ఏదైతే మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారో అవి అమలు చేయమని చెప్తున్నారు. దాదాపు చిన్న హామీ దాదాపు 420 హామీలు ఇచ్చారు. అవన్నీ ఏం చేయలేము, నా దగ్గర డబ్బులు అని చెప్పిన వ్యక్తిని మీరు ముఖ్యమంత్రి ఎట్లా కొనసాగిస్తారు? రాష్ట్ర తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ రెడ్డి గారిని మీరు ఎట్లా ముఖ్యమంత్రిగా మీ అధిష్టానం కొనసాగిస్తుందో అధిష్టానం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ఢిల్లీ గాంధీల మీద ఉందని చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. దాదాపు తెలంగాణ పరువు తీసినట్టే ఈ మాటలతోని, అంటే 100%. ఎవరైనా ఢిల్లీకి వెళ్తే ఒక ముఖ్యమంత్రి చెప్పులు ఎత్తుకపోవడం లెక్క చూస్తున్నారంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నట్టు, అంటే నీ మీద అంత నమ్మకం ఇవాళ ఎవరికి లేదన్న విషయం అర్థం నీకు నువ్వే చెప్పినావు. కాబట్టి ముఖ్యమంత్రి గారు గౌరవంగా తప్పుకోవడం ఉత్తమం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒకటి నిరుద్యోగులు, రెండోది ప్రభుత్వ ఉద్యోగులు అన్నారు. ఆల్రెడీ నిరుద్యోగులు నిరాశలో మునిగిపోయి ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలే. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీద, ఒక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రభుత్వ ఉద్యోగుల మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు. కేసీఆర్ గారు చేయని పనులు, కేసీఆర్ గారు డిఏలు ఇచ్చినా ఏది ఇచ్చినా ఫిట్మెంట్ 73% ఫిట్మెంట్ ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇంకా బెటర్, ఇంకా మాకు ఎక్కువ వేస్తారనే ఉద్దేశంతో ఉద్యోగులు నమ్మి
మీకు అవకాశం ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట మార్చారు. ఇవాళ నిరుద్యోగులకు ఫస్ట్ క్యాబినెట్లోనే 20,000 డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 2 సంవత్సరాల లోపలనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట మార్చిండు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రి గారిని వ్యతిరేకిస్తున్నారు. రేపటి నుంచి దాదాపు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతా ఉన్నారు. ఒకవేళ సమ్మెకు మీరు పోయినట్లయితే నిన్న మొన్నటి దాకా మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి జాగా ప్లేసు టైం ఏది చెప్పలే, రేపటి నుంచి సమ్మెకు సిద్ధమని ఆర్టీసీ కార్మికులు ముందడు పోతారు. వాళ్ళ మీద ఎస్మా చట్టం ప్రవేశపెడతాము అని చెప్తా ఉన్నారు. దానికి ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్మాలు ఉండేయని చెప్పారు. ఎస్మాలు ఉండే ఎలాంటి సమ్మెలు ఉండే ఏం అవసరం లేదు, నేనే పిలిచి మాట్లాడతా, మీకే పిలిచి ఛాయ్ వచ్చి మాట్లాడతా అని చెప్పిండు. వరంగల్లో చాలా సభల్లో కూడా మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఉద్యోగులతో మాట్లాడే సమయం లేదా? ఉద్యోగులతో మాట్లాడలేక వాళ్ళకు ఇచ్చిన హామీలకు తప్పించుకునడానికి ఇవాళ మొత్తం చేతులు లావట్టినట్టుగా ఇవాళ మాట్లాడుతుండు. కాబట్టి ఇవాళ అసమర్థ ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ అర్థమైపోయింది. కాబట్టి రాజీనామా చేసి తప్పుకోవాలని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం. రైట్, ఏం చెప్తారు ఫైనల్గా రేవంత్ రెడ్డి సర్కార్కి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద మీకు ఓట్లు వేసిన ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారిని తప్పించండి. లేదంటే తప్పుడు ఆరోపణలు వేసి తప్పుడు మాట్లాడి చాతగాని మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రితోని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా 3.5 ఏళ్ళు ఇవాళ రాష్ట్రంలో అధికారం ఉండదు. ఇవాళ ఏ కేంద్ర ప్రభుత్వ ఏ బ్యాంకులు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఇన్వెస్టర్లు కూడా ఇవాళ పెట్టుబడి పెట్టాలంటే తెలంగాణలో ఇవాళ భయపడిపోతూ ఉన్నారు. ఉన్న పెట్టుబడిదారు కూడా ఇవాళ వేరే రాష్ట్రాలు తరలిపోయే పరిస్థితి ఉన్నది. కంపెనీలు కూడా తరలిపోయే పరిస్థితి ఉంది. కంపెనీలు వేరే రాష్ట్రాలు తరలిపోతే తెలంగాణ స్థానికంగా ఉన్న యువతకు ఇవాళ ఉద్యోగం లేక చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి మాటలతోనే ఇవాళ రాష్ట్రంలోని యువతకు చాలా నష్టం జరగబోతూ ఉన్నది. అన్ని వర్గాల ప్రజలకు నష్టం పోతూ ఉన్నది. రాష్ట్ర జీడీపీ కూడా పడిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికి నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఢిల్లీ అధిష్టానం, ఢిల్లీ గాంధీల మీద ఉన్నది. లేకపోతే కావాలని ఈ కుట్రలో రాష్ట్ర ముందంజ పోతున్న దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉన్న తెలంగాణను వెనుకబాడేయాలన్న కుట్ర ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆంధ్రాలో ఒకవైపు సంబరాలు అవుతున్నాయి, తెలంగాణలో మాత్రం ఈ లొల్లు నడుస్తున్నాయి. ఈ అంశం మీద ఏం చెప్తారన్న? ఇప్పుడు ఆంధ్రాలో ఏం సంబరాలు ఉండవు, తెలంగాణ ప్రజలను చూస్తూ ఊరుకోరు. ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆత్మాభిమానానికి అడ్డంగా వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడం ఖచ్చితంగా ఎదిరించే శక్తి ఇక్కడ వీళ్ళకు ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ప్రజలు ఎదురిస్తారు. థ్యాంక్ యూ. ఏ విధంగా చూడొచ్చు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు? వీళ్ళ మోసం, వీళ్ళ ద్రోహానికి నిదర్శనం ఈ మాటలు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో కొనసాగిన పార్టీ, అనేక రాష్ట్రాలను ఏలినటువంటి పార్టీ, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం మీద, ఆ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద ఉంది. మొదట్లో ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళలో కొందరు ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తే, మాకు సుదీర్ఘమైనటువంటి పాలనా అనుభవం ఉంది, అప్పులు తెలుసు, తప్పులు తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, ప్రజలకు పంచడం తెలుసు, ఇచ్చిన హామీలు నెరవేర్చేటువంటి ఆర్ట్ కూడా మాకున్నదని వాళ్ళే అన్నారు. ఇవాళ మతి మాలిన దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మోసం చేసినాం అనేటువంటి విషయాన్ని వాళ్ళ మాటల ద్వారానే ఒప్పుకుంటా ఉన్నారు. ఇది మోసం కాదు, ఒక వర్గానికి చేస్తే మోసం అవుతుంది, తెలిసి కావాలని అందరికీ చేస్తే అది ద్రోహం అవుతుంది. చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ ప్రభుత్వం కూడా గతంలో ఇంత ద్రోహం చేసినటువంటి పాపాన పోలేదు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అడుగడుగున నిలదీయడం ఖాయం. అన్న, అయితే తెలంగాణ పరువు మొత్తం దేశవ్యాప్తంగా తీసేస్తున్నారు అని అంటారు. దీనికి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? 100% ఇది నీ అసమర్థతకు. ఇవాళ ఒక రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించిన రోజులలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఎవరైనా కూడా ఊహించగలరు. కొత్త రాష్ట్రం, అటువంటి రాష్ట్రాన్ని ఏ రకంగా తీర్చిదిద్దంలో అనేది కనుక అవగాహన చేసుకుంటే, ఆయన పని విధానాన్ని అనుసరించగలిగితే ఖచ్చితంగా రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నడిపే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ గారి ముద్ర, కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండకూడదు అనేటువంటి అహంకారంతో ఉన్నాడు. కాబట్టి తన ఆనవాళ్ళు లేకుండా చేసుకుంటాం. అన్న, కొత్తగా ఛానల్ సార్, ఎట్లా చూస్తారు సార్ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలను? రేవంత్ రెడ్డికి ఫెయిల్ అయింది మొత్తం. ఫెయిల్ అయిన తర్వాత ఇట్లా మాట్లాడితే ఏ సీఎం మాట్లాడాను. ఇప్పుడు ఏ సీఎంలో మా స్టేట్లో అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడుతో కేసీఆర్ గారితో చాలా బాగా ఎప్పుడు మాట్లాడితే అంటే దమ్తో మాట్లాడాను. కేసీఆర్ గారు ఢిల్లీ పోయలేదు. ఇట్లా ఆయన 1.5 yearలో నియర్లీ 45-50 ట్రిప్ చేశారు. ఆయనకు రెస్పాన్స్ ఢిల్లీలో లేదు, ఆయన పార్టీలో లేదు. ఎందుకంటే ప్రామిసెస్ ఫాల్స్ చేశారు. ఎక్కువ ప్రామిస్ చేస్తే ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇంప్లిమెంట్ చేయలేకుంటే అంత బిల్కుల్ చాలా ఆయన ఏమైంది అంటే ఆయన చేతిలో ఏం లేదు, ఉల్టా పుల్టా మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి ఒక తండ్రిలాగా ఉండాల్సిన ఆయన, రాష్ట్రాన్ని ఒక తండ్రిలాగా కాపాడుకోవాల్సిన ఆయన ఇలా రాష్ట్రం పరువు బజార్లో పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు ఈ అంశాల మీద? రేవంత్ రెడ్డి గారు అంటే అన్డిసిప్లిన్ మాట్లాడుతున్నారు. నాకు రిప్లై ఇస్తే బేకార్ ఉంది.
మహాన్ లీడర్ అంటే కేసీఆర్ గారు తప్పకుండా. ఆయన తండ్రి అంటే కేసీఆర్ గారు ఉన్నారు. 14 years పోరాటం చేశారు. లాస్ట్ ఆమరణ దీక్ష అంటే కూర్చున్న 11 రోజులు కూర్చొని తెలంగాణ రోజు ఆ రోజు చిదంబరం గారు ఒక మాట చెప్పిన తెలంగాణ ప్రాసెస్ విల్ బి స్టార్ట్ అంటే ఆపించిన. అది తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిన లీడర్ కేసీఆర్ ఉన్నారు. ఆయన మహాన్ లీడర్, మహాన్ రూల్ బి మంచి చేశారు. 9.5 yearsలో తెలంగాణ ఇండియాలో నెంబర్ 1 స్టేట్ అయింది. ఎప్పుడు బ్యాక్ అయింది. లోన్ అంటే ఖాళీ రూమర్స్ అయిపోయింది. పబ్లిక్ బి ఐడియా వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ బి చెప్పాను, మాతో ఎక్కువ లోన్ తీసుకోపోయిన స్టేట్ అంటే మా ఇండియాలో 24 స్టేట్ ఉంది. మాతో ఎక్కువ లోన్ తీసుకోపోయినా ఆయన ఏం లొల్లి చేస్తారు? లొల్లి చేస్తారంటే ఒకటి రేవంత్ రెడ్డి లొల్లి చేస్తున్నారు. ఆయనకు రూల్ చేసినాకి ఎక్స్పీరియన్స్ లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలకు ఏం చెప్తారు? గవర్నమెంట్ మీద ఎంప్లాయీస్ బి ఇప్పుడు నారాజ్ అయింది. స్టార్టింగ్లో ఆయనకు ఓటు ఇచ్చిన ఆయన చాలా ప్రామిస్ చేశారు. ఇప్పుడు రిటైర్డ్ ఉన్న మంచికు డబ్బులు బి ఇస్తలేదు. ఆయన 6 months తర్వాత ఇస్తా, 1 year తర్వాత ఇస్తా అంటే బాండ్ పేపర్ ఇస్తున్నారు. ఎంప్లాయీస్ బి మొత్తం నారాజు ఉన్నారు. ఫైనల్ గా రేవంత్ రెడ్డి పాలన గురించి ఏం చెప్తారు సార్? ఫెయిల్ అయింది, టోటల్లీ ఫెయిల్ అయింది, 100% ఫెయిల్ అయింది. నాతో మాట్లాడతలేదు. ఒక బండి టెలార్ షాప్తో మాట్లాడితే ఆయన చెప్తా ఏం బిజినెస్ లేదు సార్, రేవంత్ రెడ్డి వచ్చే తర్వాత మొత్తం నష్టమైంది సార్ మా స్టేట్లో బర్కతి అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచి ఉంది, ఎవ్రీబడి హ్యాపీ ఉన్నారు, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చాలా బాగా ఉంది. ఇప్పుడు ఏం లేదు, చాలా లాస్ అయింది, మొత్తం మా బిజినెస్ మీద నడస్తలేదు అంటే చాలా అయింతి ఉన్నారు. ఎట్లా చూడొచ్చు నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ఏ విధంగా చూస్తున్నారు? చివరకు ఐపీ పెట్టినోడు కూడా అట్లా మాట్లాడు. అంటే నేను దివాలా తీసిన, నా రాష్ట్రం దివాలా తీసింది, నాకు ఈ పరిపాలన చేత కాదు అని డప్పేసి మొత్తం ఊరంతా సాటింపు చేసినట్టున్నది కథ. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత దారుణంగా మాట్లాడే ముఖ్యమంత్రి ఇప్పటివరకు మనం చూడలే. అంటే తనకు చేత కాదు కాబట్టి ఆ చేతగాని తనాన్ని ఆయనకు బయట పెట్టుకున్నాడు. మరి ఏం వెలుగబెట్టడానికి ఆ కుర్చీలో కూర్చున్నాడు? నాకు చేత కాదని చెప్పి తప్పుకుంటే చేతనైనోడే పరిపాలన చేస్తాడు కదా. ఇది చాలా దుర్మార్గం. ఒక అద్భుతమైనటువంటి ఒక పురోగమన స్థాయిలో పోతున్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు తిరోగమన స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఆయన తెల్లారు లేస్తే మాకు అప్పు పుడతలేదు, మొత్తం ఆర్థికంగా దివాలా తీసినాం, నన్ను ఎవడు నమ్ముతలేడు, నన్ను దొంగలా చూస్తాను, నేను చెప్పులు ఎత్తుకపోతా అని అనుకుంటాను, నేను బడ్జెట్ పద్మనాభం అయిపోయినా అని రకరకాలుగా రాష్ట్రాన్ని మొత్తము ఒక దివాలా తీసినటువంటి రాష్ట్రంగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో దానివల్ల తీవ్రమైనటువంటి ఒక నష్టం చేకూరుతూ ఉంది. వాస్తవానికి జిఎస్డిపిలో, పర్ క్యాపిటాలో, అదేవిధంగా ధాన్యము పండించడంలో, విద్యుత్ వినియోగంలో నెంబర్ 1గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఒక దివాలా తీసినటువంటి ఒక రాష్ట్రంగా చిత్రీకరించడమే ఈ రాష్ట్రానికి ఒక శాపంగా మారింది. కేవలము ఎన్నికల హామీ నుండి తప్పించుకోవడానికి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన మంత్రులు హెలికాప్టర్లు తిరగడానికి 200 కోట్లు ఖర్చు పెట్టుకోవచ్చు. ఈయన 40 సార్లు ఢిల్లీకి పోయి రావడానికి ఒక 300 కోట్లు ఖర్చు పెట్టుకోవచ్చు. అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెట్టవచ్చు. తమ జేబులు నింపుకోవచ్చు, తమ ఆస్తులు పెంచుకోవచ్చు. కానీ ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వాలంటే డబ్బులు ఉండవు, స్కాలర్షిప్ ఇవ్వాలంటే డబ్బులు ఉండవు, ఉద్యోగస్తుల యొక్క బెనిఫిట్స్ ఇవ్వాలంటే డబ్బులు ఉండవు. అంటే కేవలము ఈ ఎన్నికల హామీల నుండి, తన బాధ్యతల నుండి తప్పించుకోవడానికే ఈరోజు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్తున్నా అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు, కానీ రాష్ట్రం మీద బురద వెళ్తున్నాడనేటువంటి వాస్తవాన్ని మర్చిపోతున్నాడు. ఇది తగదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాడు. అన్న, అయితే ఇక్కడ ఒక అంశం మాట్లాడాలి. తెచ్చిన అప్పులు అన్నీ, అంటే వచ్చే ఆదాయం కానీ తెచ్చిన అప్పులు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడానికే సరిపోతున్నాయి. ఇక నన్ను ఏడికేలు వెళ్ళదీయమంటారు, ఆగమాగమైంది, అడివడివైంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారన్న? ఒకవేళ ఇదే నిజమైతే మరి ఆ రోజు తెలియదా, ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు తెలియదా నీకు, మీ రాహుల్ గాంధీ గారికి, మీ ప్రియాంక గాంధీ గారికి మీకు తెలియదా? మరి ఏమనుకొని మీరు వాగ్దానాలు చేసిండ్రు? అంటే ఓడ దాటేదాకా ఓడమల్లన్నా, ఓడ దాటినాక బోడమల్లన్నా. వాస్తవానికి ఏంటంటే ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ 1.5 సంవత్సరం క్రితము రైతు బంధు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, అన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి. అద్భుతమైనటువంటి ఒక అభివృద్ధిని మనం సాధించినాం. మరి 1.5 సంవత్సరంలో ఏం మారింది అంటే ముఖ్యమంత్రి మారిండు, పరిపాలన మారిపోయింది. మీ దివాలా కోరుతనం అనేది ఈరోజు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మీకు పరిపాలన చేత కాదు, ఆయనకు అనుభవం లేదు, ఒక విజన్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక పరిస్థితులు నిర్మాణమైనాయి. స్వయంగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ప్రకారము
అప్పుల్లో 24 స్థానం ఉన్నప్పుడు మరి అప్పులైన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతున్నాడు? దీనికి సమాధానం చెప్పాలి. అన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒకటి నిరుద్యోగులు అండ్ ప్రభుత్వ ఉద్యోగులు మెయిన్ కీలక పాత్ర పోషించిండ్రు అని చెప్పేసి చెప్పుకుంటారు. నిరుద్యోగులను ఆల్రెడీ నిండా ముంచినని వాళ్ళకి అభిప్రాయానికి వచ్చిండ్రు. ఇప్పుడు గౌట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు? అంటే కేవలము తన చేతగానని తనాన్ని బయటపడకుండా కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఉద్యోగుల మీద ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, నేను 10 లక్షల మందితోనే నేను సభ పెడతా, అక్కడ చెప్పండి, అన్ని మేము తీసుకున్నాకనే ప్రజలకి చేయాలని చెప్పి అక్కడ చెప్పండి. అంటే ఏంది, ప్రజల్ని ఉద్యోగస్తుల మీద ఉసుగొలిపేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఉద్యోగస్తులు ఏం అడుగుతున్నారండి? మాకు జీతభత్యాలు సరైనటువంటి సమయంలో ఇవ్వండి, మాకు డిఎల్ ఇవ్వండి, మాకు పిఆర్సీ వేయండి. ఇవన్నీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మాత్రమే కాదు, అది ప్రొసీజర్ ప్రకారం రావాల్సినటువంటి ఎన్నికల హామీ. మర్చిపోండి, ఉద్యోగస్తులకు ఎప్పుడైనా వాళ్ళకి డిఎల్ రావాల్సిందే కదా, వాళ్ళకి 5 ఏళ్ళకి ఒకసారి పిఆర్సీ రావాల్సిందే కదా. మరి వాళ్ళు కోరుకున్నది ఏంది? నువ్వు ఎన్నికల హామీలు, అసలు హామీల విషయం పక్కన పెట్టాలి. అసలు ఇదేదో మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది ప్రొసీజరల్ ఇష్యూస్. ఈ ప్రొసీజరల్ ఇష్యూస్ని కూడా ఫుల్ఫిల్ చేయలేనటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్రం నెట్టబడ్డది. అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనతనే. తెల్లారు లేస్తే మొత్తం దోచుకునుడు, దోపిడీ చేసుడు, ఢిల్లీకి పంపుడు, ఇదే కదా మీరు చేసేది. తెలంగాణ సొమ్మును మొత్తం కాంగ్రెస్ పార్టీ దేశమంతా పంచుతుంది. దాని కారణంగా ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి నిర్మాణం.